హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఏంది ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఈరోజు శనివారం కదా, నేను నిన్నటి వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఇంక ఈరోజు అయితే నిన్న వీడియో తీసింది ఈరోజు పంపించామన్నమాట. వాళ్ళు అయితే ఓకే చెప్పారు. ఇంక అందుకని పేమెంట్ కూడా అడ్వాన్స్ వేసారని చెప్పి ఇంక మేమైతే రేపు తిరుపతికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నామండి. ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ వచ్చాక వస్తాను అని చెప్పేసి నేను మొక్కుకొని వచ్చానమాట. అందుకని మొక్కు తీర్చుకుందామని చెప్పి తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నానండి. ఇంకా టైం చూసారా, 9 అయింది. ఈరోజే అనుకున్నాము, ఇందాకే వెళ్దామని చెప్పి ఇంకా ఇల్లు అవేం క్లీన్ చేసుకోలేదన్నమాట. ఇంకా రేపు ఏకజామున 3కో 4కో లేసి ఇంక ఇల్లు అవి తుడుచుకొని స్టార్ట్ అవ్వాలి. రేపైతే పిల్లలకి సండే, ఎల్లుండి సోమవారం మొహరం హాలిడే ఇచ్చారనమాట. ఇంకా 2 రోజులు ఎలాగో పిల్లలకి సెలవులు వచ్చాయి కదా అని చెప్పేసి ఇంక అందరం వెళ్దాం అనుకుంటున్నాము. ఇంక ఇప్పుడైతే బ్యాగ్ అయితే సర్దేశాను. ఇంకా వీడియోస్ కూడా వాళ్ళకి మంత్లీ పేమెంట్ కాబట్టి మనకి రోజు ఖచ్చితంగా ఒక వీడియో అయితే పంపించాలండి. ఇంక అందుకని వీడియోస్ కూడా తీసి పెట్టేసామన్నమాట. ఒక 2 డేస్ మనం ఉండం కాబట్టి దర్శనం ఎప్పుడు అవుతుందో తెలియదు కదా. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాలి, టికెట్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి ఇంకొక 2 వీడియోస్ అయితే చేసి పెట్టేస్తాను అనమాట. ఇందాకే 6కి మొదలు పెట్టాము, 8 కల్లా 2 వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. కొత్త కదండి, చాలా టేకులు పడుతున్నాయి అన్నమాట. ఇలా వీడియోలో మాట్లాడడం అలవాటే, కానీ ఇదంటే నాకు తోచింది నేను మాట్లాడుతూ ఉంటాను. ఇంకా అదైతే వాళ్ళు చెప్పిన కంటెంట్ మనం గుర్తుపెట్టుకొని ప్రతిదీ చెప్పాలి కదా, అందుకని చాలా టేకులు అయితే పడుతున్నాయి. ఇంకా అలవాటు అయితే మనకి టైం కొంచెం సేవ్ అవుతుంది. 2 వీడియోస్ అయితే తీసేసాము, మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకోవాలన్నమాట. ఇంక నేనైతే ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా బ్యాగ్ అయితే సర్దాలండి. ఇంకా పిల్లల చేత కూడా హోంవర్క్ అవన్నీ చేపించేసామన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే కలుద్దాము. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేసి యూట్యూబ్ని కూడా సక్సెస్ అయ్యేలా చూడండి. ఇంక ఈ వీడియోలో నిన్నటి కొన్ని క్లిప్స్ కూడా ఉంటే యాడ్ చేశానండి. ఇంకా పిల్లలు పడుకోకుండా ఇలా ప్రయోగాలు చేస్తున్నారనమాట. నేనైతే ఆన్లైన్లో ఒక సెట్ బుక్ చేశాను, మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు. ఇది ఎందుకు నేను వీడియో తీశాను అంటే క్యాజువల్గా యూట్యూబ్లో పెట్టాలని అయితే తీయలేదన్నమాట. పోయినసారి కూడా ఆర్డర్ చేస్తే ప్రోడక్ట్ వచ్చింది కానీ కొంచెం డ్యామేజ్ అయి వచ్చిందనమాట. ఇంకా అందుకని ఎందుకైనా ఉపయోగపడుతుందిలే అని చెప్పేసి ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టానండి. అయితే ఏం డ్యామేజ్ ఏం రాలేదన్నమాట. సరే నేను వేసుకున్నాను కదా, మీలో కూడా ఎవరికైనా నచ్చితే మీకు యూజ్ అవుతుందని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇది మీషోలో బుక్ చేశాను, 1500 పడింది. చాలా బాగా వచ్చింది, ఎక్కడ ఏం డ్యామేజ్ లేదనమాట. 2 పీసెస్ 2 నెక్లెస్ సెట్స్ వచ్చాయి, ఒక ఇయర్ రింగ్ సెట్ అయితే వచ్చిందండి. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. ఈ ప్రోడక్ట్ వచ్చింది కూడా ఫ్రైడే అనమాట. నేను ఆ రోజే వీడియో తీయాలి అనుకున్నాను కళ్యాణి మ్యాట్రిమోనీకి. ఇంకా ఆ రోజే వచ్చిందనమాట. సరే వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా రెడీ అయి తీసాను అనమాట. ఇలా ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నామండి. వాళ్ళకి కోడ్స్ ఉంటాయి, కొన్ని కోడ్స్, అవన్నీ మనం ఒక బుక్లో రాసుకొని వాటి ప్రకారం వాళ్ళకి చేసి పంపించాలన్నమాట. ఇంక ఇది ఫ్రైడే రోజు అనమాట. నేనైతే ఇలా రెడీ అయ్యాను. మా వారైతే వీడియోకి ఫ్రేమ్ అయి సెట్ చేస్తున్నారనమాట. తీసేది చెప్పేది నేనైనా, దాని వెనక కష్టం అంతా మా వారిదేనమాట. దీనికోసం మైక్లు కూడా ఆర్డర్ చేశామండి. మైక్ పెట్టుకొని చెప్తే కొంచెం క్లారిటీగా వస్తుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళతో మాట్లాడడం కానీ అవి రాసుకోవడం కానీ వాళ్ళ యాప్ వాళ్ళకి మ్యాట్రిమోనీ యాప్ ఉంది కదా, దాంట్లో వెబ్సైట్లో అవన్నీ మనకి ఏమేమి చేయాలి అవన్నీ చూసుకోవడం కానీ తనే చేస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నాడు ఫోన్లో ఏది చేయాలి అని చెప్పేసి, వాళ్ళు మనకి ఆ వెబ్సైట్లో చూసుకొని చేయమంటారండి. ఇంకా నేనైతే ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఇంకా షార్ట్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఆయన పనిచేసేలోపు నేను కొన్ని రీల్స్ అయితే తీసాను అనమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. గుడ్ మార్నింగ్, టైం వచ్చేసి 3:30 అయిందండి. ఈరోజు అయితే 3కే మెలకు వచ్చేసింది కరెక్ట్గా. రోజు 7 గంటలకు నిద్ర లేసేవాళ్ళం, 6 అలా లేసేస్తాంలేండి. మరి పని లేకపోతే 7 గంటలకు అలా లేస్తామన్నమాట. ఇంక ఈరోజు తిరుపతికి వెళ్ళాలని చెప్పి నైటే 3కి లేద్దామని చెప్పి అనుకున్నాను.
కరెక్ట్గా 3కి అయితే మెలకువ వచ్చేసింది. టైం చూస్తే 3 అనమాట. అప్పుడు అలారం మోగింది, నాకైతే మెలకువ వచ్చేసింది అనమాట. ఇంక నేనైతే వాషింగ్ మిషన్లో ఒక ట్రిప్ బట్టలు అయితే వేసేసానండి. ఇంకా మా వాళ్ళైతే ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు. ఈలోపు నేనైతే ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుందామని చెప్పేసి ఇంక బయట అయితే కూర్చోన్నాను అనమాట. ఇంక ఇప్పుడు వీడియో అయితే ఎడిటింగ్ చేసుకొని ప్రైవేట్లో పెడతాను. ఇంకా 1కి అయితే రిలీజ్ చేస్తానండి. ఇలా ఒక పనికి మనం అంటే మొదలుపెట్టిన తర్వాత దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి, లేకపోతే అస్సలు మొదలు పెట్టకూడదు. ఎప్పుడో చేద్దాంలే ఎప్పుడో అనుకుంటే అది పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది. మనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేసి పెట్టేసుకోవాలన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చూశారు కదా, మార్నింగ్ 3కే మెలకు వచ్చేసిందండి. ఇంకా ఎందుకంటే అదొక టెన్షన్ అనమాట మనసులో. అంటే మళ్ళీ ఎండ పడిపోద్దేమో, మళ్ళీ బయలుదేరాలి కదా అని చెప్పేసి ఇంకా 3 కల్లా లేసేసాను అనమాట. ఒక ట్రిప్ అయితే మనం లేసి రెడీ అయ్యే లోపు అయిపోతుంది, కానీ నేను మొత్తం నాకు బట్టలు ఇలా బెడ్షీట్స్ అన్నీ కలిపి 3 ట్రిప్స్ అయితే పడ్డాయి. అలా అందుకే నేను 3కి లేస్తే 6 కల్లా నాకు బట్టల పని అంతా అయిపోయిందనమాట. ఈలోపు బట్టలు ఉతికేలోపు నేనైతే ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుని ప్రైవేట్లో పెట్టానండి. ఇంక అక్కడ వెళ్ళిన తర్వాత రిలీజ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మా వాళ్ళైతే నిద్రపోతూ ఉన్నారనమాట. ఇంక నేనైతే మళ్ళీ పడుకుంటే లేలేమేమో అని చెప్పేసి ఇంకా ఒక వీడియో ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను. అలాగే లాస్ట్ వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా, కొన్ని బ్లౌజులు అయితే ఉన్నాయి, అవి కుట్టాలి, 12 ఇచ్చారు అని చెప్పేసి. దాంట్లో ఒక లాస్ట్ బ్లౌజ్ అయితే ఉండింది, ముందు రోజే కుట్టేశాను అనమాట. తిరుపతికి వెళ్ళాలి చేద్దాం అని చెప్పేసి ఇంక దానికైతే హెమ్మింగ్ వేయాలి. ఇంక దానికైతే హెమ్మింగ్ వేసానండి. ఇంక అవన్నీ క్లిప్స్ అయితే తీయలేదనమాట, లేట్ అయిపోద్దిలే అని చెప్పేసి వీడియో క్లిప్స్ అయితే ఏం తీయలేదండి. 1 వీక్ ఎక్స్ట్రా టైం పట్టింది నాకు ఆ 12 బ్లౌజెస్ కుట్టి ఇవ్వడానికి. నేను వినాయక చవితి రోజు ఇస్తా అన్నా అనమాట. మళ్ళీ నెక్స్ట్ శనివారం ఇచ్చాను. ఎందుకంటే ఈ మధ్యలో నాకు ఇలా వీడియోస్ అని అవని ఇవని నాకు టైం సెట్ అవ్వట్లేదండి. ఇంక అందుకని కొంచెం లేటే అయింది ఈసారి. ఇంకా అవి క్లిప్ కూడా తీసి పెట్టాను, ఎన్ని కుట్టాను ఇచ్చేటప్పుడు లాస్ట్ అన్నీ తీసాను అనమాట. అది ఎక్కడో మిస్ అయింది, నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే ఆ బ్లౌజెస్ కుట్టిన తర్వాత మళ్ళీ తనే ఇంకొక బ్లౌజ్ ఇచ్చింది, అది కూడా నేను వీడియో తీసి పెట్టినాను, షేర్ చేస్తాను. అలాగే ఇంకొన్ని బ్లౌజులు అయితే వచ్చాయి, మళ్ళీ ఒక 7, 8 అన్ని ప్లెయిన్ బ్లౌజులేను, అవి కూడా షేర్ చేసుకుంటాను. ఇలా అన్ని పనులు చేయడానికి కొంచెం కష్టం అవుతుంది, కానీ తప్పదనమాట, చెయ్యాలి. మనం కష్టపడుతూ ఉంటే దేవుడు కూడా ఏదో ఒక రూపంలో మనకి సాయం చేస్తూ ఉంటాడు, నేను నమ్ముతాను కదా. ఇన్ని పనులు మార్నింగ్ లేస్ చేసిన తర్వాత మేమైతే తిరుపతికి వెళ్ళలేదండి, ఆగిపోయాము. నాకైతే చాలా బాధేసింది. అంటే వెళ్ళాలి అని అప్పటికప్పుడే అనుకున్నాం అనమాట. నేను ఎందుకు తిరుపతికి వెళ్ళాను అని చెప్పేసి వీడియో కూడా తీసానండి, అది మీతో కూడా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా తిరుపతికి వెళ్దాం అనుకున్నాం కదండి. ఇంక ఇప్పుడైతే డ్రాప్ అయిపోయాం అనమాట. ఇంకా నేనైతే మార్నింగ్ 3కే లేసాను, మీరు వీడియోలో కూడా చూశారు కదా. ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసాను, 2 ట్రిప్పులు వాషింగ్ మిషన్కి అయితే వేసేసి ఇంక ఇప్పుడైతే డ్రాప్ అయిపోయామన్నమాట. దేనికైనా భగవంతుడు మనల్ని పిలవాలి కదండి. ఇంకా ఆయన దర్శనం ఈరోజు మాకు ప్రాప్తి లేదు, లేకపోతే 3 గంటలకే మెలకు వచ్చింది నాకు. ఇంకా దేవుడు మమ్మల్ని రానిచ్చుకోలేదన్నమాట. ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఇంకా మా అమ్మకు బాగలేదని ఫోన్ చేసిందనమాట. ఇంకా అందుకని ఇంకా డ్రాప్ అయిపోయామన్నమాట. ఇంక ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. పిల్లల్ని కూడా లేపేశాను, తీసుకెళ్దామని చెప్పేసి. మా లోకమ్మ అయితే నిద్ర మత్తులో ఉన్నాడు. లోకమ్మ, చూడండి, ఇప్పుడే నిద్ర లేపేశాను, తీసుకెళ్దామని చెప్పేసి. ఇంకా నేను వెళ్తున్నాను కదా, ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్దామని చెప్పి ఇంకా ముగ్గురం అయితే వెళ్తున్నాం అన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంక ఇలా అనుకోకుండా తిరుపతి ప్రయాణం అయితే క్యాన్సిల్ అయిపోయింది. చూడాలి ఇంకా మళ్ళీ దేవుడు మాకు ఎప్పుడు దర్శనం ఇస్తాడో. మనం అనుకుంటాం కానీ దేవుడు మనకి ఎన్ని అనుకున్నా ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలము. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడైతే ఇంక వెళ్ళాలి. అంటే ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి ఈరోజు రేపు సెలవు కాబట్టి ఇంక దర్శనం అయిపోద్దిలే వెళ్దాం అనుకున్నాము. కానీ అనుకోకుండా ఇలా ప్రయాణం అయితే ఆగిపోయింది. మళ్ళీ ఆ స్వామి ఎప్పుడు పిలుస్తాడో
నిన్న అప్పటికప్పుడు అనుకున్నామండి. నిన్న స్కూల్కి మేడం ఫోన్ చేసింది. లోకమ్మకి ఏంటంటే కొంచెం సగ్గడ్లాగా లేసిందనమాట. ఇంకా అందుకని ఏడుస్తూ ఉన్నాడు, తీసుకెళ్దురా అమ్మ అని ఫోన్ చేసింది. అప్పుడే నేను ఈ ప్రమోషన్ వీడియో పెట్టేసి స్కూల్కి వెళ్ళానమాట. పెట్టిన తర్వాత వాళ్ళు ఓకే చెప్పారు. ఇంక తర్వాత నాకు అనిపించింది అనమాట, సరే ఓకే చెప్పారు కదా, ఇంకా నేనైతే అప్పుడు మొక్కొని వచ్చానండి. ఇంకా ఫస్ట్ పేమెంట్ కానీ అలా వస్తే వస్తాను అని చెప్పి మొక్కొని వచ్చాను. ఏదైనా మనకి ఆ దేవుడు దారి చూపించినట్లే కదా. నేను 7 శనివారాల వ్రతం మీకు చాలాసార్లు చెప్పాను, నేను 7 శనివారాల వ్రతం చేశానని. నేను వ్రతం చేసింది కూడా నాకు అందరినీ కాదని చెప్పి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను కదా, నాకు ఏదో ఒక దారి చూపించాలని చెప్పి నేను 7 శనివారాల వ్రతం చేశాను. ఆ వ్రతం చేసి స్వామివారికి ముడుపు కూడా చెల్లించి వచ్చానండి. చెల్లించినప్పుడు మళ్ళీ నాకు మనీ వస్తే వస్తాను స్వామి అని చెప్పి మొక్కుకొని వచ్చానమాట. ఇంకా అందుకని నేను నా మనసుకు అనిపించింది వెళ్దాము, వెళ్ళాలి, ఏదో ఒక దారి. యూట్యూబ్లోనే మనీ కాకుండా మనకి ఏదో ఒక దారి అయితే చూపించాడు కదా స్వామి. లేకపోతే నాకు ఎంతమంది అండి ఇన్స్టాగ్రామ్లో 7,000 రీసెంట్గానే నేను స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రాము. ముందు నుంచి కానీ స్టార్ట్ చేస్తుంటే ఇంకా ఇప్పటికీ ఎక్కువ ఫాలోవర్సే ఉండేవాళ్ళు. ఈ మధ్యలోనే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక దీంట్లో కాకపోయినా దాంట్లో ఏదో ఒక దారి మనకి దొరికింది కదా. ఇంకా దేవుడు దయ లేకపోతే మనకి ఏదో ఒక దారి దొరకదు కదా. లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా కామ్గానే ఉన్నారు. అంటే కొందరు సంపాదించుకున్నా కొందరు కామ్గానే ఉంటున్నారు. అలాంటిది మనకి ఏదో ఒక దారి, మనకేం కోట్లు రాబడలేదు అని చెప్పేసి అనిపించింది అనమాట నా మనసుకి. ఇంకా మా వారికి అయితే వచ్చి చెప్పాను వెళ్దాము అంటే, మా వారైతే తిరుపతికి అంటే కాదు అనడండి. ఎందుకంటే తనకి ఎక్కువ ఇష్టం అనమాట, అన్ని సెంటిమెంట్. శనివారమే చేస్తాడు, శనివారమే అలా ఉంటాడు. ఇంకా అందుకని నిన్న వీడియో కూడా మేము శనివారమే పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు బుధవారం పెట్టమంటే మేము మాకు శనివారం సెంటిమెంటు, శనివారమే పంపిస్తాము అని చెప్పామన్నమాట. ఎందుకంటే ఛానల్ మానిటైజేషన్ అయింది శనివారం రోజే. ఆల్రెడీ ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది కూడా శనివారం రోజే కాబట్టి మేము శనివారం పంపిస్తాము అని చెప్పామన్నమాట. ఇంకా మా వారు కూడా తిరుపతికి అంటే కాదండి, ముందు రోజే అనిపించిందంట వెళ్దాము అని చెప్పేసి. ఇంక మళ్ళీ నేను నాకు చెప్తే ఆయనకి అరుస్తూ ఉంటాను, ఊరికే ఎక్కడో తిరుగుతూ ఉంటావు అని చెప్పి, ఎక్కడ అరుస్తాను అని చెప్పేసి చెప్పలేదన్నమాట. నిన్న నేను చెప్పిన తర్వాత అంటున్నాడు, నిన్నే నేను అనుకున్నాను తిరుపతికి వెళ్దామని చెప్పి, మళ్ళీ నీకు చెప్తే నువ్వు అరుస్తావని చెప్పలేదు, ఇప్పుడు నువ్వే అన్నావు అని. ఇంకా నాకు కూడా చాలా ఆనందం వేసింది. వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వద్దాము అనుకున్నాను, కానీ డ్రాప్ అయిపోయాము. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. చూద్దాం, ఇంకేమైనా నెక్స్ట్ స్టెప్ ఏమైనా వేసిన తర్వాత స్వామి దర్శనం ఇస్తాడో తెలియదు. ప్రస్తుతానికైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. టైం చూసారా 6:30 అయిపోయింది. ఇంక ఇంట్లో పని అంతా మొత్తం చేసేసాను. మార్నింగే లేసాను కాబట్టి ఒక బ్లౌజ్కి హెమ్మింగ్ వేసాను, అలాగే వీడియో వాయిస్ ఓవర్ కూడా ఒకటి ఇచ్చేసి అప్లోడ్ చేసి పెట్టేసాను అనమాట. ఈరోజు ఇంక పని ఏం లేదు. మ్యాట్రిమోనీ వాళ్ళకి కూడా ఆల్రెడీ 2 వీడియోస్ తీసి పెట్టుకున్నాము ఇలా తిరుపతికి వెళ్దామని చెప్పి. ఇంక ఈరోజు ఆ పని కూడా లేదనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇక్కడితో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.